హాయ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్లోకి వెళ్తే అందరూ మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అంతలో రుద్రాణికి అంత హ్యాపీగా ఉండటం నచ్చదు కదా. వెంటనే ఎలా గొడవ పెట్టాలి అనే ఇంటెన్షన్తోనే ఉంటుంది కదా. శాంత శాంత అని సర్వెంట్ని పిలుస్తుంది. అందరికీ జ్యూస్ తీసుకునిరా అని చెప్పి అంటుంది. అంతలో సర్వెంట్ అందరికీ జ్యూస్ తీసుకొని వస్తుంది. శాంతాన్ని చూసిన రాజు, కావ్య అండ్ అపర్ణ భర్త సుభాష్ షాక్తో అలానే చూస్తూ ఉండిపోతారు. చూస్తూ ఉండగా రుద్రాని, ఏంటి శాంత ఇంత కాస్ట్లీ చీర కట్టావు, ఎక్కడిది ఏంటి అని చెప్పి అని అడుగుతుంది. అంతలో శాంత, అమ్మగారు ఇచ్చారమ్మా అనగానే రుద్రాని, ఏంటి వదినా ఎప్పుడు డబ్బులు ఇచ్చేదానివి ఇప్పుడు 10,000 కాస్ట్ చేసే చీరే ఇచ్చేసేవేంటి అని చెప్పి అడుగుతుంది. దానికి అపర్ణ, అవును ఇచ్చాను, నీకేమన్నా అభ్యంతరమా అని అడుగుతుంది రుద్రాణిని. అందుకు రుద్రాణి, నీ దానగుణం చూసి గర్వంగా ఉంది వదినా అని చెప్పి అంటుంది. అంతలో అమ్మమ్మ గారు, కేక్ కట్ చేయండి పదండి అని చెప్పి అంటుంది. అపర్ణ, సుభాష్లు కేక్ కట్ చేయటానికి రెడీ అవుతుండగా అంతలో ఉంటుంది కదా మన అగ్గిపుల్ల స్వామి రుద్రాణి, ఏంటో వదిన, మా అన్నయ్య తప్పు చేసినా వదిన కొన్నంత మనసుతో అన్నయ్యను క్షమించేసింది అని తలుచుకుంటేనే చాలా సంతోషంగా ఉంది నాకు అని చెప్పి అంటుంది. అంతలో అందరూ రుద్రాణిని తిడతారు. కేక్ కట్ చేసిన అపర్ణ రాజ్కి తినిపిస్తుంది. పైగా రాజ్ పుట్టినప్పుడే నా జీవితానికి సార్థకత వచ్చింది అని చెప్పి అందరితో అంటుంది. తరువాత రూమ్లో ఉన్న అపర్ణ దగ్గరికి సుభాష్ వచ్చి, నేను ఇచ్చిన చీర పని మనిషికి ఇచ్చావేంటి అని అడుగుతాడు. అందుకు అపర్ణ, కొన్ని చెప్పరు, అర్థం చేసుకోవాలి అంతే అని చెప్పి అంటుంది. నా సౌభాగ్యాన్ని మరొకరికి దోచిపెట్టి దానికి బదులుగా చీర కొనిస్తే ఏ భార్య అయినా భరిస్తుందా, క్షమిస్తుందా అనుకుంటున్నావా అని చెప్పి ఆ మగ అహంకారానికి తల వంచేదే లేదు అంటుంది. అందుకు సుభాష్, మగ అహంకారం అని ఎందుకు అనుకుంటున్నావు అపర్ణ అని అడుగుతాడు. అందుకు అపర్ణ, చీర ఇస్తే కట్టుకోలేదు అని అడగటానికి ఎందుకు వచ్చారు మీరు మోసం చేసినా భరించాలి, క్షమించమంటే క్షమించాలి, దీన్ని అహంకారం అనక ఏమంటారు అంటుంది. నేను క్షమించలేను, మీరు వెళ్ళండి, అందరి ముందు భార్యాభర్తలుగా ఉందాము, ఈ 4 గోడల మధ్య మాత్రం ఉండలేను అని చెప్పి అంటుంది. అందుకు సుభాష్, నేను ఇంత మాట్లాడుతున్నా నా మొహం చూడటానికి కూడా నువ్వు ఇష్టపడటం లేదు, నాకు అర్థమైంది అని చెప్పి వెళ్ళిపోతాడు. అంతలో కావ్య, రాజులు బయట వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ నాన్న రాగానే రాజ్, అమ్మ మీతో కలిసిపోలేదా డాడీ అని చెప్పి అడుగుతాడు. దానికి రాజ్ నాన్నగారు, అదేమీ లేదు అంటాడు. పదండి, అందరూ గార్డెన్లో ఉన్నారు కదా, అందరం వెళ్ళి మనం కూడా జాయిన్ అవుదాము అని చెప్పి అంటాడు సుభాష్. అందుకు రాజ్, మమ్మీ డాడీ అని చెప్పి అని అడుగుతాడు. మమ్మీ హెల్త్ అప్సెట్ అయింది కదా, తను రాదులే, మనం వెళ్దాం పదండి అని చెప్పి అనగానే, అంటే రాజ్, మమ్మీ నిన్ను క్షమించలేదా డాడీ అని చెప్పి అని అడుగుతాడు. అందుకు రాజ్ నాన్నగారు, అది భార్యాభర్తల విషయం, మా విషయం మేము చూసుకుంటాము, మీ విషయం మీరు చూసుకోండి, నా కాపురం గురించి నేను చూసుకుంటాను, మీ కాపురం గురించి మీరు చూసుకోండి. ఒకరోజేమో అపర్ణను కలపటానికి బాధపడుతూ ఉంటారు, ఇంకొకసారి ఏమో స్వప్న రాహుల్ని కలపటానికి టైం వేస్ట్ చేసుకుంటారు, అందరి గురించి ఆలోచిస్తూ కూర్చుంటారు తప్పే మీ కాపురం గురించి మీరు ఆలోచించుకోరా ఏంటి అని చెప్పి అంటాడు. అందరి విషయం వదిలేసి మీరైనా సంతోషంగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతాడు. తరువాత కావ్య అపర్ణ దగ్గరికి వెళ్ళి, అత్తయ్య మీరెందుకు మధ్యలో వచ్చేశారు అని అడుగుతుంది. మామయ్య గారు ఇచ్చిన చీరను పని మనిషికి ఎందుకు ఇచ్చారు అత్తయ్య అని కూడా అడుగుతుంది. అందుకు అత్తగారు, బయటకు వచ్చిన మనిషి నిన్ను రాయబారిగా పంపించాడా ఏంటి అని చెప్పి అడుగుతుంది అపర్ణ. అందుకు కావ్య, కాదు, ఈ నిశ్శబ్ద యుద్ధం ఆపేయండి అత్తయ్య అనగానే, అత్తగారి మీద పెత్తనం చేస్తున్నావా అని చెప్పి అడుగుతుంది. దానికి కావ్య, పెత్తనం కాదు, విత్తనం కాదు, మిమ్మల్ని చూస్తుంటేనే నాకు భయం వేస్తుంది, మీరు అలా ఉంటే నాకు మీ అబ్బాయికి ఏమీ బాగోలేదు అంటుంది. అందుకు అపర్ణ, మీ మామయ్య తప్పు చేయలేదంటావా అని అడుగుతుంది. దానికి కావ్య, తప్పే చేశాడు, నేనేం సమర్థించడం లేదు అత్తయ్య, కానీ క్షమించవచ్చు కదా అని అడుగుతుంది. తప్పు చేశాను అని ఆయన ఒప్పుకున్నారు, నువ్వు ఒప్పుకున్నావు, ఇంకేముంది అనగానే అందుకు కావ్య, ఇంకంతేనా అంటుంది. ఇంకంతే అని చెప్పి అంటుంది. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో వాళ్ళిద్దరి మధ్య గొడవ వదులుతుందా లేదా రేపు మండే ఎపిసోడ్లో చూద్దాము. అప్పటి వరకు వెయిట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.